సువార్త గ్రంథాలు యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని రచించాయి. ఈ సువార్త రచనలు ముఖ్యంగా మత్తయి సువార్త, లూకా సువార్త, యేసుక్రీస్తు వారి జనన విధానాలను అందించినటువంటి 2 సువార్తలు కూడా. ఈ సువార్తలు రచించిన వారు సాధారణంగా చారిత్రక కాలక్రమానం కాకుండా, అంటే చరిత్రలో రోజులు, తిథిలు, గడియలు వీటి మీద ప్రాముఖ్యత పెట్టకుండా కేవలం ఆత్మీయ అంశాల మీదే దృష్టి పెట్టారు. అందుకనే గాబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడడం, అలాగే 8వ రోజు సున్నతి గాని, సమూయేలు వంటి యాజకుని గురించి గాని, అన్నా వంటి ప్రవక్త గురించి గాని, ఇలా ఆత్మీయమైన విషయాల మీదే దృష్టి పెట్టారు. పైగా ఇది దేవునికి సంబంధించిన వాక్యం, దైవిక మూలాల కోసం మాత్రమే సువార్తలు రచించడం జరిగిందని తెలుసుకోండి. ఇది చరిత్రక పుస్తకం కాదు, చరిత్రక పరిపూర్ణం కోసం రాయలేదు. దేవుని సువార్త దేవుని కోసం, దేవుని మాటలతో వ్రాయబడింది. కాబట్టి దైవిక విషయాలే ఉంటాయి. యూదుల వంశావళిలో ఎలా వచ్చారు, ప్రవచనాల నెరవేర్పులు ఎలాగున్నాయి, వీటి మీదనే సువార్తలు దృష్టి పెట్టాయి. అంతే తప్ప పుట్టినరోజుల మీద, డేట్ ఆఫ్ బర్త్ల మీద దృష్టి పెట్టలేదు.